సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆడవారు ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇకపోతే అలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమంది నటీమణులు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే మరికొంతమంది మీడియా ముందుకు రావాలంటే కూడా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు తాను మాత్రం ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది అర్జున్ రెడ్డి బ్యూటీ శాలిని పాండే. అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవటంతో వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ జీవి ప్రకాష్ సరసన హీరోయిన్గా నటించి ప్రేక్షకుల ఆదరణ కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తమిళంలో రీమేక్ చేసిన 100% లవ్ మూవీలో తమన్నా భాటియా పాత్రలో చాలా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. అలా పలు చిత్రాలలో నటించి అలరించిన ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో నెటిజన్లను కట్టిపడేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన శాలిని పాండే సంచలన కామెంట్లు చేసింది. అలాగే తన కెరియర్లో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా శాలిని మాట్లాడుతూ ఒక మూవీ షూటింగ్ సమయంలో క్యారవాన్లో డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు అనుమతి లేకుండా ఒక డైరెక్టర్ వచ్చి నేరుగా డోర్ తీశాడు. ఆ క్షణం చాలా కోపం వచ్చింది. కేకలు కూడా వేశాను. దీంతో ఆ దర్శకుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటూ శాలిని తెలిపింది. అయితే అక్కడున్న వారంతా కూడా అలా కోపంగా అరవటం సరైంది కాదని, చుట్టూ ఉన్న వాళ్ళు అలా అనటంతో నాకు కూడా తప్పుగా అనిపించలేదని వెల్లడించింది. ఇక ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుటివారిపై కోపం చూపించకుండా ఎలాంటి సమాధానం చెప్పాలో తెలుసుకున్నాను అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో తెలిపింది శాలిని పాండే. 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుండి నాటకాల్లో నటించటం ప్రారంభించింది. ఇక నటనపై ఉన్న ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న సమయంలోనే అర్జున్ రెడ్డి అనే తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. తెలుగు మాట్లాడటం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ తర్వాత 100% కాదల్, మహానటి వంటి చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.